హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివునైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. అందరికీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి అందరికీను. ఈరోజు ఉగాది కాబట్టి అందరి ఇళ్లల్లో సరదాగా ఉండి ఆ శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియో ఏంటంటే, నాకు తీరిక లేదు కాబట్టి మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు ఆల్రెడీ. బాలాజీ గారు కొత్త థాట్‌కి వచ్చేసారని అనుకుంటున్నారు కదా! తీరిక లేదు, డ్యూటీలు. ఈరోజైతే డ్యూటీ లేదండి. పొద్దున్నుంచి ఆ హడావిడే ఉండేది. ముహూర్తానికి బండి తీయడం అవన్నీ వగైరా ఉండేది. ఈరోజేమొచ్చేసి మరి ఈ మధ్యాహ్నం యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం ఎంత 4 అవుతుంది. మేము వచ్చాము ఈ తోటకి. ఇదంతా కొమ్మ కట్ చేయాలండి. చూడండి తోట అయితే ఎలాగుందో. మొత్తం కొమ్మలైతే మాత్రం చాలా పెద్దగా పెరిగిపోయినాయండి. మనమైతే కట్ చేయలేదు. అవైతే కట్ చేయాలి ఇప్పుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మంచిగా నీట్‌గా ఇంకా ఏవి చెప్పకున్నా నీట్‌గా అవేంటన్నది ఎలాగన్నదైతే నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే దయచేసి అయితే చూసేయండి. ఓకే. చూడండి తోట జంటలైతే ఎంతగానో పెరిగినాయంటే, అసలు యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మనం కట్ చేయాలి. ఇక్కడ మనం చేయేసిన దగ్గరైతే కట్ చేయాలి. చూడండి ఎంత పెరిగిపోయిందో. ఇప్పుడు ఇంచుమించు చూడు కుమారంత అయిపోయినాయండి. చూడండి మొన్నటి వర్షంకి అయితే చాలా మంచిగా ఏపిగ్గా వచ్చాయి. ఇక్కడ కట్ చేయ కుమారి, కట్ చేయి కరెక్ట్గా. చెయ్యి గట్టి నొక్కు. అగండి అలాగా చూడండి ఎంత జంట అంటే ఎంత జంట పెరిగిందంటే టూ మచ్ పెరిగిపోయింది. ఆ జంటలన్నీ ఇప్పుడు అంటు పెడతారే. నేను నాకు కట్ చేస్తాను. ఇప్పుడు ఇవి ఇంత ఏపిక్గా వచ్చేసాయి. ఏ జంట కట్ చేయాలి అసలు అర్థం కాకుంటుంది. ఇక్కడైతే మనం కట్ చేసుకోవాలి. ఇంతగానం పెరిగింది. ఇవంతా మనం వేస్ట్గా పెంచుకున్నాము. చూడు బాబు పిందులు ఉన్నాయి. ఏదైనా ఇగో ఇంత మొత్తం జంట మాత్రం అయితే కట్ చేసేయాలి. పింజు ఉంది. ఎక్కడ ఉంది పింజి? ఇదే. అది కట్ చేయం కదా. అక్కడ మొగ్గ ఉంది. మొగ్గలు పింజులు అవన్నీ కట్ అయిపోతాయి వీటికైనా కానీ. ఇలా మనం కట్ చేసుకుంటే ఇంత జంట అయ్యేటప్పుడు మనం కట్ చేసుకోవాలా. జింపురుగా వస్తుంది, జింపురుగా అంబ్రెల్లా టైప్ వస్తుంది. చూడండి ఇది ఎంత అంబ్రెల్లా టైప్ వచ్చిందంటే అలా కట్ చేయబట్టే మనకు మంచి అంబ్రెల్లా షేప్ వచ్చిందనమాట. మనం మీరైనా కానీ ఎవరైనా కానీ ఏదో మనం జాంకాయలు కనుక్కొని కొంతమంది ఇళ్ళల్లో తెచ్చుకుంటారు కదండి, వాళ్ళు కూడాను ఇలాగనే కట్ చేసుకోండి. ఇగో నేను కట్ చేసిన టైపు ఇక ఎంత వేసులు వచ్చినప్పుడు ఇలా మనం కట్ చేసుకుంటే అది నాటుదైనా కానీ మామూలుదైనా కానీ. ఇగో ఇప్పుడు సపోజు ఇక్కడ కాయ వచ్చింది, ఇప్పుడు ఇక కాయ వచ్చింది కదా, ఒక జంట వదిలేసి ఒక ఆకు వదిలేసి అలా కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇవన్నీ అంబ్రెల్లా టైప్ అయితే వచ్చాయి. మరి ఇంక దీంట్లో చేసేది అయితే ఏది లేదు. చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత గుబురుగా ఉందో. ఇప్పుడు మనం ఆకులు అయితే ఇవన్నీ అంత కట్ చేసాం మనం. అది ఇవ్వండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అదే అంబ్రెల్లా షేప్లో వస్తుంది అంతా మొత్తం ఆకులు. ఇప్పుడు ఈ చెట్టు చూడండి కింది నుంచి ఇంచుమించు 2 మీటర్లు పెరిగిపోయింది. ఇది చూడండి నీటి చూపించుకో మా దగ్గర నుంచి. ఇంకో అక్కడ నుంచి మొత్తం చూడండి ఇంతగానం పెరిగిపోయింది. ఇంకా అలా పెరగనివ్వకూడదు ఎవరైనా కానీ. అలా పెరిగితే మనం వేస్ట్గా పెంచే వాళ్ళం అవుతాము. ముందే కట్ చేసుకుంటే ఇవన్నీ వేస్ట్ చేయలేం కదా. అంటే ఇంచుమించు ఆల్రెడీ మనకి జంటలు అయితే మంచిగా వచ్చింది కదా, అందుకని అంతగానో మనం పెంచకూడదు అనమాట. బాబా చూడండి ఎంత గుబురుగా ఉందో చెట్టు. ఇవి నేనే కట్ చేశాను బాబా. అదే ఉచ్చిలాటకు ఆ రోజు కట్ చేశాను అన్నావు కదా. చూడు మొగ్గలు మంచిగా ఇక కింద కూడా పిందులు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి. ఇలాగా అప్పుడే మొన్న అలాగే కట్టాం బాబా, ఎవరో తీస్తారు అలా. ఇక్కడ ఊరు దగ్గర కదా కుమారి, ఊరు దగ్గర కాబట్టి చూడు ఇక్కడ పింజేస్తుంది. తప్పదు ఇలాగా దేవుడికని శివుడి గుడికని తీసుకెళ్దామని అనుకుంటే వస్తే మళ్ళీ జాంకాయ తీసేస్తారు కుమారి. ఇక్కడ ఏమొచ్చేసి ఊరు దగ్గర కదా, పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్త చూసుకోవాలి. చూసావా ఇక్కడ పోత చూడు కుమారి, ఫుల్ పోత చూడు.
ఇలాగ వస్తుంది అనమాట. మనం ఇలా కట్ చేసుకుంటే ఆల్రెడీ మనం అప్పుడే కట్ చేస్తే మరి అవన్నీ తెంపేయాలి కదా బావ. అవి ఉండిపోనులే, పర్వాలేదు. మనం ఇప్పుడు వదిలేస్తాం, ఇంకా మళ్ళీ కట్ చేయడానికి లేదు. ఇంకా ఈ కాపు వదిలేవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఇంకా కాపు వదిలేవచ్చండి. ఇప్పుడు మనం కట్ చేసింది మనం ఇలాగా ఈ జంట వస్తుంది కదండి, మనం ఎన్ని పూత రాని నో ప్రాబ్లం. ఆ పూత ఏంటంటే మనకి ఎన్ని అయితే ఉంచుకుంటుందో అన్ని ఉంచుకుంటుంది, తక్కినవేమో వచ్చేసి డిలీట్ చేసుకుంటుంది. అది రాలిపేస్తుంది. అది మనం దాని గురించి వరి అవ్వక్కర్లేదు. అరే దీనికి ఎక్కువ అయిపోయింది తక్కువ అయిపోయింది అని అయితే అనుకోవక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూడు ఎంత కాయ కాసిందో, కొంచెం పలుకు కూడా అయ్యే టైప్లో ఉంది. ఇదే మరి చిన్నపిల్లలు చూస్తే మరి వాళ్ళకి తినాలనిపిస్తుంది, తప్ప తీసుకొస్తారు. చూడు, ఆ రోజే మనం కట్ చేసేటట్టు అయితే మనకి ఇంత వేస్ట్ పెంచినట్టే కదా మనము. ఎందుకు అయితే అట్లే దీంట్లో ఒక బెనిఫిట్ ఉందండి. ఏంటంటే మనం ఇంత జంట అయ్యేటప్పుడు మనం కట్ చేసేటంటే ఒక బెనిఫిట్, దీనికి వచ్చే జంట అనేది మంచి బలమైనది వస్తుంది. కాయ కూడా మంచి బలంగా వస్తుంది, అలాగే దానికి వచ్చే జంట కూడా మంచి బలంగా ఉంటుంది అనమాట. అందుకని చూడండి ఇప్పుడు ఎంత గట్టిగా ఉంది ఇది. దీనికి వచ్చే జంట వచ్చేసి ఇలా చేసేసినా పర్వాలేదు, మీరైనా కానీ ఇంకో ఇలా తీసేసినా పర్లేదు, ఇంకా త్వరగా వస్తుంది. మంచి ఎక్కువ జంటలు తీయడానికి బాగుంటుంది. కాకపోతే మనం అన్నీ అలా చేయలేము. బాగా చెరుకు చూడు, భలే ఉంది, భలే ములుస్తుంది కదా. చెరుకు మాత్రం చాలా బాగా వచ్చింది కుమారి, జింపురుగా వస్తుంది మనకి. ఏ చెరుకు? ఎర్ర చెరుకు. ఇప్పుడు మనం జాతరలు అంట కొంటాం కదా, అదే శ్రీకూర్మ. మనం ఇది దీనికి వెళ్ళాం కదే, శ్రీముఖలింగం వెళ్ళాం కదా, అప్పుడు కొన్నిది దగ్గర చూపించు. చెట్టు చాలా బెంకంగా చాలా బలంగా అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు కాకుండా వర్షాకాలం ఇంకా చాలా బాగుంటది. ఇక ఇది ఒకటి ఇక్కడ అక్కడ మందార చెట్టు దగ్గర అదొకటి. దొండకాయలు కాదు, పిచ్చి దొండ. ఇది చూసావు ఎలా కాస్తున్నాయో, మామూలు ఇది పిచ్చి దొండ. ఇది పిచ్చి దొండ చూడు, పళ్ళు కూడా ఇది చేదు కుమారి, పంటకు బాగుండదు. ఈ దొండ పండు అన్నది చేదుగా ఉంటుంది అనమాట, తినడానికి బాగుండదు, వేస్ట్. ఇది మొదలు కట్ చేసేద్దాం మాకు. ఇది చూసావా, చూడు చూడు, చూసావా దొండకాయలు అయితే కుప్పలు ఉన్నాయి. చూడు ఇలా పనికొచ్చి నువ్వు కాసిన బంగారు లాగా ఉన్నావు. దొండకాయలు అలా కాయవు, కానీ మనము దీన్ని బట్టి చూసుకుంటే నీకు అర్థమైంది కుమారి. దొండకాయ బొడ్డు ఇక్కడ ఉండొచ్చా? మన దొండకాయ బెడ్ మనం తీసుకొచ్చేసి ఇక్కడ ఉడుచుకోవాలి. ఇంకా మన పాత తోటలు ఉన్నదే చచ్చిపోయింది కదా బాబా, మళ్ళీ అక్కడ పెడుతుంది అది. దీని మొదలు తీసేద్దాం. ఎక్కడ ఉంది దీని మొదలు? ఎక్కడ ఉంది ఎందుకు వేస్ట్, పనికొచ్చింది అలా కాయు. చూడండి ఎంత బోడుగున్నాయో, అవి చూడండి ఎంత నింపుకున్నాయి మొక్కలు, నింపు కనిపిస్తున్నాయి. ఇవంతా కట్ చేసినవి. ఇక చూడండి ఎన్ని రొమ్మలు, ఇగో పువ్వుతో మొక్కతో కూడా కట్ చేస్తున్నారు, లేకపోతే ఆ చెట్టుకి ఇదో జింపురు రాదు కదండి. చూడు బావ, ఇది అంత అందంగా ఉంది. ఇటు చూడండి ఎంత బోడుగా అయిపోయిందో. చూడు బావా, అందం అంటే చూడు మొక్కలు అందంగానే ఉంటాయి తోట, కాకపోతే మనం లాస్ అయిపోతాం అనమాట. ఇలా చూస్తే చెట్టు హ్యాపీగా మంచి బాగుంది కాదంటలేదు, కాకపోతే మనం లాస్ అయిపోతాం. ఇప్పుడు ఇది మనం కట్ చేసామనుకో మన పంటకి లాభం వస్తుంది. అందాన్ని ఎప్పుడు చూసుకోకూడదు కుమారి. కానీ బోడుగా అయిపోయిందా, చిన్న మొక్కల్లాగా అయిపోయినాయి. పింజులను కూడా కట్ చేసేస్తున్నారా?
గింజలు లేదు మనకి. ఏంటంటే మనం చేసింది లేటు, అవును మీకు ఖాళీ లేదు డ్యూటీలో. అందుకని గింజలు కూడా చూడకూడదు మరి. ఏకదం తిరగదు. చూడు ఎలాగుందా ఇప్పుడు. అవును బాగుంది. ఇప్పుడు ఈ చెట్టు చూడు చాలా పెద్ద పెద్ద జంటలు అయిపోయినాయి. ఇంకా చూసా కాయలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాయల దగ్గర ముందు కట్ చేసుకోవాలి. అదే ఒకవేళ చిగురికి వచ్చాయి అనుకో వీళ్ళగా, ఇప్పుడు చూడు ఇది పోతుంది, ఇవి కాయలు కాస్తాయి అనుకో, అయినా కానీ మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. దాని గురించి మనం కాయల గురించి చూసామనుకో ఇంకా చెట్టు పెరిగిపోద్ది. మళ్ళీ తర్వాత మనం కట్ చేయలేమన్నమాట. పెద్దరొమ్మ అయిపోద్ది, మనం కట్ చేయలేము. కట్ చేయలేమంటే కట్ చేసేస్తాము. ఏంటి కట్ చేస్తాను, కానీ ఏంటంటే బాగుండదు అనమాట. పెద్ద ముదారుగా అయిపోయి జంటలు అంబరల్లా ఫస్ట్ నుంచి మనం చేసిందే అలా కదా. బావా నేను కట్ చేస్తాను బావా, నాకు నేర్పించరా మీరు కట్ చేయడం? నిజంగా కుమారి నువ్వు కట్ చేసుకుంటే ఎలాగుంటుంది మరి మీరు వెళ్ళిపోతే డ్యూటీకి వెళ్ళిపోయి నాకు కట్ చేయడం కాబట్టి ఇలాగున్నాయి మొక్కలు, లేకపోతే నేను కట్ చేసి అదేలే నేర్పిస్తాను. నిజంగా నువ్వు అన్నది వాస్తవం. ఎందుకంటే నాకు ఇలాగా ఉండే బదులు నీకే వచ్చింది అనుకో హ్యాపీగా చేసుకోండి. ఇక కత్తి అలా కాదు కుమారి, మధ్యలో వేలు తీసేసి లేకపోతే కటింగ్ అయిపోద్దా. అలా పట్టుకొని రా, ఇగో జంట చూపిస్తాను. ఇంకో రా ఇక్కడ పెట్టు కత్తి. ఇగో చూసావా ఇగో ఇక్కడ కాయ అయిపోయింది చూసావా. మనకి ఇక్కడ ఉంటే అక్కడ కాయ అయిపోయింది, కానీ అది కట్ చేసేయాలి తప్పదు. కట్టి నొక్కు. అది వెరీ గుడ్, అది అలా నేర్చుకోవాలి. అరే ఇవి 2 కాయలు ఉన్నాయి కుమారి, ఏడ్ చేద్దాము. వద్దు కట్ చేసి అవసరం లేదు, ఇక్కడ కట్ చేసి మళ్ళీ తర్వాత ఇది కట్ చేయలేం. కాయల గురించి మనం చూసామనుకో కట్టి నొక్కు. అది చెయ్యి. నిజంగా బాగానే కట్ చేస్తున్నావు. అలాగా ప్రతిదీ 4 లేక 3 కొంచెం కిందికి అక్కడికి అలా ఉంచుకొని కట్ చేసేయడమే. అది అలాగా ఇగో ఇటు సైడ్ ఇంకా కిందికి అలా కట్ చేయి. అది ఇది ఒకటి. అది చూసావా ఇప్పుడు ఏ షేప్లో ఉందో, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు అంబ్రెల్లా టైప్. మళ్ళీ ఇంకా అవన్నీ గుబురుగా అయ్యి మళ్ళీ మంచి బాగా ఇంకా బాగా మనకి జంటలో రావడానికి దోహదపడతాయి అన్నమాట. ఆ పై జంట కట్ చేసి అలాగా చూడు ఇదొకటి, ఇగో ఇదొకటి ఉంది చూడు. వాండర్ గారు అయితే మనకి కాల్ చేయడం అయితే జరిగింది. ఎందుకో ఏమో తెలియదు. మనకైతే ఇగో ఇక్కడ వరకు ఇదంతా ఉంది. ఇటు చూపించు, ఇవంతా ఉంది. ఇగో ఇక్కడికి మనం అయితే కట్ చేసాం ఇదంతాను. చూడండి ఇవి కట్ చేసినవి అయితే మొత్తం బోడగా ఉన్నది. ఇక ఇది కట్ చేయకపోయింది అయితే ఇది నీట్గా అయితే ఉంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో నాకు ఒకవేళ తెలియకపోయినా కామెంట్ రూపంలో అయితే తెలపండి దయచేసి. అందరికీ నమస్కారం.